హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్ఎం హెల్త్ అండ్ వెల్నెస్. ఈ వీడియోలో మనము ఎగ్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని తెలుసుకుందాము. అంతకంటే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇది చాలా డిఫరెంట్ ప్రాసెస్ అండ్ చాలా ఈజీ ప్రాసెస్. ఫస్ట్ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని తెలుసుకుందాము. గోబీ ఇంకా మిల్ మేకర్ని ఫస్ట్ మ్యారినేట్ చేసుకుంటున్నాము. కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, ఇంకా బియ్యం పిండి యాడ్ చేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ఆర్ హాఫ్ టేబుల్ స్పూన్, మన టేస్ట్కి తగినట్టుగా సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం యాడ్ చేసుకొని, ఇంకా ఫుడ్ కలర్ ఆప్షనల్, అది ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకుంటాము. ఈ విధంగా చేసి మనం ఎగ్ బిర్యానీలో యాడ్ చేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందన్నమాట. సో మనం మ్యారినేట్ చేసి ఒక 10 మినిట్స్ తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకుంటాము. ఆ లోపల మనము రైస్ని వాష్ చేసుకొని ఒక 20 మినిట్స్ వరకు సోక్ చేసుకోవాలి. 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను, దానికి 4 కప్స్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాము. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అలాగే మ్యారినేట్ చేసుకున్న గోబీని కూడా నేను ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాను. అదే బాండీలో మనము బాయిల్డ్ ఎగ్స్ కూడా కొంచెం సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇంకా మనం మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ ఉండాలి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇప్పుడే యాడ్ చేయట్లేదు. ఎందుకు అంటే ఇప్పుడు యాడ్ చేయడం వల్ల సాఫ్టన్ అయిపోతుంది, చాలా బాగుండదు. అందుకని ఒక 70% వరకు బాయిల్ అయిపోయిన తర్వాత ఇంకా మనం ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకుంటాము. ఈ విధంగా చేయడం వల్ల ఆనియన్స్ స్వీట్గా ఇంకా క్రిస్పీగా ఉంటాయి. ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది, ఇంకా మనం సర్వ్ చేసుకుందాము. మనం గోబీని మ్యారినేట్ చేసి ఫ్రై చేసుకోవడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒకసారి అందరూ ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.